అమలు చేసింది, చాలా హెల్ప్ చేసింది. ఇప్పుడు మీరు సేవలు చేస్తున్న టైంలో అటు రాజకీయాల పేర్లు అవసరం లేదు, రాజకీయాల పరంగా కానివ్వండి, బయట కానీ చాలా ఒత్తిళ్లను చూశారు. మీరు ఇక్కడ వచ్చి మీరు ఉన్నప్పుడు కూడా మీ ముందు మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, అమెరికా వెళ్ళిపోవాలని చెప్పిన టైం కూడా ఉంది ప్రచారంలో. ఆ టైంలో అసలు మనకెందుకు వచ్చింది, మన ఫ్యామిలీ మనం ఉంటే అయిపోయేది కదా, ఈ రాజకీయాలు నాకెందుకు, ఈ సేవ ఎందుకని అనిపించిందా ఎప్పుడన్నా మీకు? నాకు అప్పుడు ఎలా అనిపించలేదు, అంటే పోలీసులు వచ్చి నన్ను వెళ్ళిపోమంటే నేను చెప్పాను, ఇది నా ఊరు, నేను పుట్టిన ఊరు, నీ ఎక్కడ పోతా, నేను ఎక్కడ పోవట్లేదు, మీరేం చేసుకుంటారో చేసుకోమని చెప్పేసిన. ఇక్కడ కూర్చుంటారు, ఇక్కడ ఈ రూమ్లో ఈ చైర్లో కూర్చొని మాట్లాడి చెప్పిన. పోలీస్ ఆఫీసర్ వచ్చి వాళ్ళు చాలా మంచిగా విన్నారు, ఏమనలేదు. నాకేం బాధ అనిపించలేదు, ఎందుకంటే మన ఊర్లో మనం తప్పు చేస్తే బాధపడాలి, మనం తప్పు చేయనప్పుడు మనకి బాధపడాలి. ఇది మన ఊరు, మీ అంతా ఎంతో ప్రేమ చూపించారు, నాకు ఎప్పటి నుంచో ప్రేమ చూపిస్తున్నారు. 95 వచ్చిన రోజు 95లో నేను ఊరికి వచ్చి బోర్ వెలేషన్ తర్వాత స్కూల్ కట్టిన తర్వాత ఎంతో ప్రేమ చూపించాను, ఎంతో దానికి ఎంతో రుణపడి ఉన్న మన పాలకుర్తి ప్రజలకు. ఇంకా ముందు ఇంకా చాలా చేయాలని చాలా కోరికగా ఉంది. ముఖ్యంగా ఇంతమంది మన ప్రాజెక్టు జనాభా అంతా కలిసి కట్టుగా పనిచేసి ఎర్రబల్లి దయాకరావు గారు అటువంటి మనిషిని ఓడించారంటే వాళ్ళు ఎంత శక్తి ఉందో అని గుర్తించిన. ఇప్పుడు అదే శక్తిని మన ఊరు బాగు చేయాలి, మన వాడ బాగు చేసుకోవాలి, మన ఊర్లన్నీ బాగు చేయాలి, మన కాన్స్టిట్యుయెన్సీ ఎంత బాగు చేయాలని నాకు చాలా ధైర్యం వచ్చింది. వాళ్ళ సహకారం ఉన్న రోజులు ఎన్నో పనులు, ఎన్నో సమస్యలు తీర్చగలనే ధైర్యం నాకు చాలా వచ్చింది. తప్పకుండా మన జానసమ్మ పక్కమటి ఉంటే అన్ని సమస్యలు పరిష్కరిస్తానని చాలా ధైర్యం ఉన్నది. హ్యాపీ 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 వెరీ హ్యాపీ 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 హ్యాపీ. లాస్ట్ అండ్ ఫైనల్గా ఇప్పుడు మీరు చేయబోయే 74 ఎకరాల్లో ఏదైతే భూమి పూజ నిర్వహించబోతున్నారో స్కిల్ డెవలప్మెంట్ గురించి ఇటు నియోజకవర్గ ప్రజలకు కానివ్వండి, ఉన్నటువంటి యువతకి, అలానే మీ ప్రజలకి ఏం చెప్దాం అనుకుంటున్నారు? నాకు ఒకటే అమ్మా, మీ గొప్పతనం అందరి, మీ అమ్మలారా, అక్కలారా, చెల్లెలారా, తమ్ముళ్ళారా, అవ్వలారా, అందరికీ, మన తెలంగాణ ప్రజలందరికీ, పాలకుర్తి ప్రజలందరికీ ఒకటే చెప్పేది, మీలో చాలా గొప్పతనం ఉంది, నేను గుర్తించిన. మీ గొప్పతనమే ఈరోజు మామూలు ఈ స్థితికి తీసుకొచ్చింది. మాలో ఉన్న మంచిని మీకు కనిపెట్టింది కాబట్టి, మీకు చాలా మంచి హృదయం ఉన్నది కాబట్టి చాలా చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. దానికి చాలా రుణపడి ఉన్నాను. అదేవిధంగా మీ శక్తితోటే, మీ సహకారంతో మీ సమస్యలన్నీ తప్పకుండా పరిష్కరిస్తానికి చాలా ఆనందంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఈ నూతన సంవత్సరం సందర్భంగా తప్పకుండా అవన్నీ నెరవేరాలని, మా సహాయశక్తులు నిద్ర లేకుండా కూడా పనిచేస్తామని నేను హామీ ఇస్తున్నాను. సార్, అలానే మా టీవీ ప్రేక్షకులకి మీరు ఏమైనా చెప్దాం అనుకుంటున్నారా న్యూ ఇయర్కి? చాలా చాలా చెప్పాలందమ్మా. ముఖ్యంగా మీ అందరు కలిసి మాట్లాడినప్పుడు, మీ అందరితో నేను కలిసి ఉన్నప్పుడు నాకు ఒకటే గుర్తొస్తుంది, మా బాబు చచ్చిపోయినప్పుడు మీ 5 మనుషులు ఉండి, నాకు 2 చెల్లెళ్ళు, 2 తమ్ముళ్ళు, మా అమ్మమ్మ 5 ఉండేది, 6 ఉండేది. అదే 6 ఇప్పుడు 5 లక్షల మంది అయిపోయినరు. నాకు పడుకున్నా, నిద్రపోయినా, ఎప్పుడైనా మీ సమస్యలే, మీ కష్టాలే, మీ సంతోషాలు నాకు గుర్తొస్తున్నాయి. అది నాకు చాలా చాలా ఆనందంగా ఉంది.